తిరుపతి లడ్డూలో లేని కల్తీని సృష్టించి నోటికొచ్చినట్లు అసత్యాలు ప్రచారం చేసిన కూటమి కల్తీ పాలనలో ప్రజారోగ్యానికి రక్షణ లేకుండా పోయిందని కూటమి సర్కార్ను ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. మంచినీటి కుళాయిల్లో వచ్చే నీరు సైతం కల్తీ కావడంతో డయేరియా విజృంభిస్తోందని ఆరోపించారు. ఓవైపు అతిసార ప్రబలి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా సర్కారు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని మండిపడ్డారు. మండలి సాక్షిగా విపక్ష సభ్యులు నిలదీసిన ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు విమర్శించారు. పన్నుల వసూళ్లు, వాటాల పంపకాలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే డయేరియా డేంజర్ బెల్స్ మోగించింది. గతంలో జగ్గయ్యపేట, విజయనగరం జిల్లా గుర్ల, గుంటూరు జిల్లా తురకపాలెం, తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఇలా రాష్ట్రంలో రోజుకో చోట డయేరియా ప్రబలుతున్నా కనీసం ప్రభుత్వంలో మాత్రం చలనం రావటం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల కాలంలో డయేరియా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని శాసనమండలి సాక్షిగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నిస్తే ఆరోగ్య శాఖ మంత్రి నుంచి సరైన సమాధానం కూడా రాని పరిస్థితి. ప్రతి అంశాన్ని గత ప్రభుత్వంపై తోసేయటం అలవాటుగా చేసుకున్న కూటమి నేతలు డయేరియా అంశాన్ని కూడా గత ప్రభుత్వంపైనే నెట్టేసే ప్రయత్నం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల కాలం అయిందన్న విషయాన్ని కూడా మర్చిపోయి గత ప్రభుత్వం మంచినీటి పైప్ లైన్లు, ట్యాంకుల నిర్వహణ సరిగ్గా చేయనందునే డయేరియా విజృంభించిందని చంద్రబాబు తరహాలో కల్లార్పకుండా అబద్ధాలాడేశారు. నేను ఇంతకు ముందు ప్రాతినిధ్యం వహించిన కాన్ఫరెన్స్లో కూడా ఫస్ట్ వచ్చింది అధ్యక్ష, నిన్న శ్రీకాకుళంలో కూడా వచ్చింది. మా దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే అధ్యక్ష, ముఖ్యంగా దీన్ని మెయింటెనెన్స్ చేస్తారు. మెయింటెనెన్స్కి వచ్చి కొంతమంది కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ ఇస్తాం అధ్యక్ష. ఏవో సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇస్తాం. ఆ మెయింటెనెన్స్ దగ్గర వచ్చిన లోపాల వల్ల ఇది జరుగుతుంది అధ్యక్ష. మెయింటెనెన్స్ ఎవరికైతే ప్రభుత్వం ఎండాస్ చేస్తామో వాళ్ళ మీద కరెక్ట్గా సూపర్వైజింగ్ ఉండి వాళ్ళ కార్యక్రమం చేస్తే అసలు ఇబ్బంది రాదు అధ్యక్ష. జగ్గయ్యపేటలో డయేరియా ప్రబలిన తర్వాత కూడా ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవటం వల్లే విజయనగరం జిల్లాలోని గుర్ల, గుంటూరు జిల్లాలోని తురకపాలెం ఘటనలు పునరావృతమయ్యాయని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సచివాలయ వ్యవస్థను కూటమి సర్కార్ నిర్వీర్యం చేయటం వల్లే గ్రామాల్లో నీటి పరీక్షలు కూడా జరిపే పరిస్థితి లేదని గుర్తు చేశారు. చనిపోయిన వారికి ఏదో కొంత నష్టపరిహారం ఇచ్చేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటుంది తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం, కల్తీ లేని నీరు అందించాలన్న ఆలోచనే లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఒక మాఫియా నడుస్తుంది. ఆ మాఫియా కల్తీ మాఫియా. కల్తీ పాలు, కల్తీ లిక్కరు, కల్తీ నీళ్లు, కల్తీ ఫుడ్డు, ఏది చూసినా సరే కల్తీయే నడుస్తుంది. దానికి ఉదాహరణ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డయేరియా 2024 నుంచి విజయనగరం జిల్లా గొర్రెల మండలం దగ్గర నుంచి రాజమండ్రి దగ్గర వరకు కూడా, శ్రీకాకుళం వరకు కూడా, జగ్గయ్యపేట కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఏ మున్సిపాలిటీలో చూసినా సరే డయేరియా విజృంభిస్తుంది. శ్రీకాకుళంలో డ్రైనేజ్ పైపు లీక్ అవటం వల్లే నీరు కలుషితమైందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎంతో సంతోషంగా సమాధానం చెప్పటం సిగ్గుచేటన్నారు. డ్రైనేజ్ వాటర్ కలిసిన మంచినీటిని ప్రజలకు అందిస్తున్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. మరోవైపు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో సైతం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మండిపడ్డారు. ప్రభుత్వ హాస్టల్స్లో గడిచిన 20 నెలల్లో కల్తీ ఆహారం కారణంగా ఎవరూ అనారోగ్యం పడలేదని అసెంబ్లీ, మండలి సాక్షిగా కూటమి నేతలు చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వటంపై అసహనం వ్యక్తం చేశారు. సాక్షాత్తు హోంమంత్రికి ఓ హాస్టల్లో బొద్దింక ఉన్న భోజనాన్ని పెట్టారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం గడిచిన 20 నెలల్లో ఎటువంటి ఆహారం వల్ల పిల్లలు ఇబ్బంది పడలేదు. హాస్టల్లో పిల్లలందరూ చాలా బాగున్నారనేసి సాక్షాత్తు శాసన మండలి సభ సాక్షిగా ఆన్సర్ చేయడం జరిగింది. హోంమంత్రి గారు ఒక హాస్టల్కు విజిట్ చేసినప్పుడు అక్కడ అన్నం తినేటప్పుడు ఒక బొద్దెంక వస్తే మేము చెప్పినాం, నారావారి బొద్దెంక భోజనం అని చెప్పి మేము చెప్పడం జరిగింది. జరిగిన దారుణాలు కళ్ల ముందే ఉన్న మండలి సాక్షిగా కూటమి మంత్రులు అబద్ధాలు చెప్పడంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు దుయ్యబట్టారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి డయేరియా బాధితులను ఆదుకోవాలని హితవు పలికారు.